ప్రపంచంలో ఎన్నో న్యాచురల్ వండర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఉన్నాము వన్ ఆఫ్ ద న్యాచురల్ వండర్స్ మాయా బే. ఇక్కడ వాటర్ ఎంత క్లిస్టర్ క్లియర్ ఉందంటే ఇప్పుడు మన స్పీడ్ బోట్కి వెళ్తున్నాము. ఇక్కడ పెద్ద ఫెరీస్ కూడా ఉంటాయి, కానీ మనం స్పీడ్ బోట్ తీసుకుంటాం. ఎందుకంటే స్పీడ్ బోట్స్ అనేవి 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, ఫెరీస్ 3 అవర్స్ పడుతుంది. కాబట్టి స్పీడ్ బోట్లో వెళ్తున్నాం. ఇది మన స్పీడ్ బోట్ చూసారా. And we have our sticker. వాటర్ ఆల్రెడీ చాలా క్లియర్గా ఉంది. మనం ఇప్పుడు పీపీ ఐలాండ్స్కి వెళ్తున్నాం. దీనికైతే 4 మోటార్లు ఉన్నాయి. మనం ఒక ప్రైవేట్ బోట్ టూర్ తీసుకుంటే దీని నుంచి ఓకే ఎస్ ఇప్పుడు అనమాట. ఇది ట్రెడిషనల్ బోట్స్ ఇక్కడ పీపీ ఐలాండ్లో. సో ఇప్పుడు తీసుకొని మనము మాయా బేకి వెళ్తున్నాం అన్నమాట. మన బోట్ అయితే మూవ్ అవుతుంది. సో పూకెట్, క్రాబీ, ఇంకా పీపీ ఐలాండ్స్ ఏరియాలో మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ బోట్స్ బెటర్ అనమాట. ఎందుకంటే వీటిని మీరు ప్రైవేట్గా రెంట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఇవి ట్రెడిషనల్ బోట్స్ అనమాట. వీటిలోనే వీళ్ళు టూర్స్ చేస్తారు, వీటితో చేపలు పడతారు. ఇది చేస్తారా ఎలా ఉందో. ఇది ఇప్పుడున్నాం మనము పీపీ ఐలాండ్స్లో, కానీ ఇప్పుడు వెళ్ళేది కోపీపీ. అక్కడనే మాయా బే అనేది ఉంది. ఈ ఐలాండ్ ఏదైతే ఉంది ఇదంతా పీపీ ఐలాండ్స్. ఇక్కడ చూడండి లైమ్ స్టోన్ క్లిప్స్ ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి 500 అడుగులు ఎత్తు ఉంటుంది ఇక్కడ వరకు పీపీ ఐలాండ్స్. ఇప్పుడు మనం ఇదొక స్ట్రెచ్ ఆఫ్ వాటర్ ని క్రాస్ చేస్తే అక్కడ ఎదురుగా కోపీపీ లే ఉంది. అక్కడనే మాయా బే అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్నాము మాయా బే దగ్గరికి. ఈ క్లిఫ్ చూసారా ఎంత ఎత్తులో ఉంది. ఇది ఒక 500 ఫీట్ల ఎత్తులో ఉంది అనమాట. అక్కడ ఒక కేవ్ కూడా ఉంది. వా అసలు ఈ క్లిఫ్ చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాము. అసలు చాలా గాలిగా ఉంది. ప్రపంచంలో ఎన్నో న్యాచురల్ వండర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఉన్నాము వన్ ఆఫ్ ద న్యాచురల్ వండర్స్ మాయా బే. వెనకాల చూసారా లైమ్ స్టోన్ క్లిప్స్ ఎలా ఉన్నాయో. పీపీ ఐలాండ్కి వచ్చి ఒక 30 మినిట్స్ బోట్ టూర్ తీసుకొని మనం ఇప్పుడు వచ్చాం మాయా బేకి. ఇక్కడ వాటర్ ఎంత క్లిస్టర్ క్లియర్ ఉందంటే అసలు టర్కాయిస్ వాటర్. ఇలా చూస్తుంటే ఒక 10 ఫీట్ల కిందికి వాటర్ కనిపిస్తుంది. ఇంకా అక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో. అప్పుడు బోట్స్ అనేవి అక్కడి వరకు వెళ్ళాయి మాయా బే వరకు. కాకపోతే టూరిస్ట్ వాళ్ళందరూ వచ్చి చాలా పొల్యూషన్ అంతా అవ్వడం వల్ల బోట్స్ అక్కడికి వెళ్ళట్లేవు. బోట్స్ని ఇక్కడికి ఆపేసి ఇంకా నుంచి ఎంటర్ అయ్యి అక్కడికి రావాల్సి వస్తుంది. సో అందుకే ఇదంతా ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. ఇక్కడ షార్క్స్ కూడా వస్తాయి అనమాట, షార్క్స్. సో ఇక్కడి వరకు వచ్చి మనము స్నార్కిల్ చేయకుంటే ఎలా, ఇప్పుడు వాటర్లోకి దొరికి మనం స్నార్కిల్ చేసాం. ఈ ఆల్ ఈస్ రెడీ టు గెట్ ఇన్ ద వాటర్ బికాస్ షీ లవ్స్ వాటర్. అండ్ ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఉందంటే షీ కాన్ రెసిస్ట్. సో షీఈస్ గోనా బీ రెడీ టు గెట్ ఇన్ ద వాటర్ అండ్ ఫిల్మ్ సమ్ అమేజింగ్ అండర్ వాటర్ షాట్స్. సో ఐ వుడ్ రికమెండ్ మీరు ఒకవేళ వస్తే తప్పకుండా ప్రైవేట్గా ఒక ఇలాంటి బోట్ తీసుకొని రావడం బెటర్. ఎందుకంటే మీరు గ్రూప్లో టూర్ చేస్తే ఐ డోంట్ థింక్ యూ కెన్ ఎంజాయ్ అలాట్ బికాస్ వాళ్ళ టైమింగ్ వాళ్ళకు ఉంటుంది, మీరు ఒకటి ఫాలో అవ్వాల్సి వస్తుంది. దీంతో వస్తే దే కెన్ టేక్ యూ టు ద రిమోట్ ప్లేసెస్. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మీరు స్విమ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. భలే ఉంది ఇక్కడ, అసలు ఎంత కామ్గా ఉంది. సో మనం అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఒక చిన్న బీచ్లా ఉంది. మాయా బే అనేది అక్కడ ఉంది, కాబట్టి అక్కడ ఒక చిన్న బీచ్ ఉంది. సో అక్కడ వెళ్ళి మనం స్నార్కిల్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు గో టు మాయా బే యూ నీడ్ టు పే 400 బాత్ పర్ పర్సన్.
సో ఇది ఒక ప్రొటెక్టెడ్ రిజర్వ్, అందుకే టూరిస్ట్ని వాళ్ళందరి కోసం ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫీ అనేది పెట్టాలన్నమాట. సో మనం ఇక్కడే ఇంకా స్విమ్ చేస్తాము. ఈసీ టూరిస్ట్ వస్తే ఇలా అవుతుంది, ఆడొక ప్లాస్టిక్ బాటిల్ ఫ్లోట్ అవుతుంది. బట్ దిస్ ఇంత బ్యూటిఫుల్ ప్రిస్టీన్ ప్లేస్, ఇట్లా ఇట్లా అన్టచ్ బ్యూటీలా ఉంది కదా. ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ అవన్నీ వాడితే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. సో వి కెన్ చేంజ్ ఇన్ టు స్విమ్ క్లోత్స్ అండ్ దెన్ గెట్ ఇన్ ద వాటర్. Yuval is searching for the right spot, so we can stop and then we can start to swim. నేనైతే రెడీ. సో ఐ హావ్ మై GoPro. వాటర్ లోపలికి వెళ్ళి we can go swim. సో మన గోల్ ఈజ్ టు స్విమ్ హియర్ అండ్ దెన్ గో టు దట్ బీచ్. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకొన్ని చేపలు చూసేసి వి కమ్ బ్యాక్. ఐఎమ్ రెడీ. Maybe we should ask where the roast fish are. Okay. The snorkels are nice. భలే ఉంది అసలు వాటర్ అయితే. నా పక్కనే ఎన్ని చేపలు ఉన్నాయి. The fishes are so close. చూసారా? What do you think? Oh, this was fun. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ స్నార్క్లింగ్ చేసాము. ఇంకొక స్పాట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడైతే కొంచెం స్నార్క్లింగ్ చేసాం. ఇక్కడ ఓన్లీ 3 టైప్స్ ఉన్నాయి. ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం, ఇంకా వేరే ఏమైనా దొరికితే లేదా. అందరు ఇక్కడ వచ్చే వాళ్ళు ఫుడ్ పెడతారు అనుకుంటా, అందుకే ఇక్కడ చేపలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు ఇంకొక స్పాట్కి వచ్చాము. మనం ఇక్కడ కూడా స్నార్కింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ కూడా ఒక హిడెన్ కోవ్ లా ఉంది. సో ఇట్స్ కెన్ బి మచ్ బెటర్ ప్లేస్ టు స్విమ్. సో అసలు ఇవి చూస్తుంటే ఎంత స్పెక్టాక్యులర్ అసలు. ఈ లైమ్ స్టోన్ మౌంటైన్స్ అనేవి, వీటిపైన ఇలా చెట్లు పెరిగాయి మళ్ళా. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ దీస్ టైనీ బోట్స్. సో ఇది ఒక లగూన్ అనమాట. సో ఇక్కడ మనం నడుచుకుంటే వెళ్ళొచ్చు, అంత లోతు లేదు ఇది. సో దిస్ ఈజ్ అన్ హిడెన్ లగూన్. ఇట్స్ నాట్ హిడెన్ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూరిస్ట్, బట్ మాయాబీ అనేది అట్ సైడ్ ఉంది. ఇక్కడ ఒక లగూన్ ఉంది దీని వెనకాల. సో ఇదంతా కోపిపిలి ఐలాండ్లోనే ఉందన్నమాట ఈ లగూన్ అనేది. ఈ వాటర్ ఎంత క్లియర్గా ఉందంటే ఇట్స్ లైక్ ఆలివ్, టర్కాయిస్. అసలు కలర్స్ ఇట్లా ప్రతి ఏరియాలో కలర్స్ చేంజ్ అవుతున్నాయి. అక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్. ఈ మౌంటైన్స్ చుట్టూ ఈ లైమ్ స్టోన్ అంతా కరిగిపోయి ఈ కలర్ అయిందనమాట. ఇదంతా శాండ్ లాగా. సో లుక్ ఎట్ దిస్ అమేజింగ్ వ్యూ. సో ఈ ప్లేస్ని ఒక న్యాచురల్ వండర్ అనలేమా. ఈ మౌంటైన్స్ చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ అవతార్ మూవీలో ఫ్లోటింగ్ ఐలాండ్స్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. సో ఇట్స్ సిమిలర్ ఇన్స్పిరేషన్ అనమాట ఆ మూవీలో. చూడండి అసలు చెట్లు ఎలా పెరిగాయి ఈ కొండల పైన. సో రైట్ నౌ వీఆర్ ఎంటరింగ్ దిస్ కేవ్. ఇట్స్ కాల్డ్ వైకింగ్ కేవ్. అది చూసారా ఎదురుగా ఉంది. సో మన బోట్ డ్రైవర్ని ఇంకొక స్నార్క్లింగ్ పాయింట్ దగ్గరికి తీసుకురమ్మనండి. సో అతను ఈ వైకింగ్ కేవ్ స్పాట్ దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా చాలా చేపలు ఉంటాయంట. చూద్దాం ఇక్కడ ఎక్కువనాయా, మాయాబాయ్ దగ్గర ఎక్కువనాయా. ఐ యూ రెడీ టు జంప్ ఇన్? విత్
మన స్నార్క్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనం బ్యాక్ టు పీపీ ఐలాండ్కి వెళ్ళాలి. ఈ బోట్ మన బోట్ని గుద్దేసేలా ఉంది. సో ఓకే, మన బోట్ డ్రైవర్ అయితే కాపాడాడు మనని. లెట్స్ గో. హ్యాడ్ సో మచ్ ఫన్. వీఆర్ బ్యాక్ టు పీపీ ఐలాండ్. ఆ బోట్ టూర్ అయితే చాలా బాగుండే. ఈ ఏరియా వచ్చేసి ఇది పీపీ ఐలాండ్స్ పియర్ అనమాట. ఇదంతా పియర్. ఇక్కడ బోట్స్ అన్నీ వచ్చి డాక్ చేసి అందరూ వెళ్ళడము, ప్యాసింజర్స్ అవంతా ఉంటుంది. ఇక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ వెళ్ళొచ్చు అనమాట. మనం ఇప్పుడు ఇది తీసుకొని బ్యాక్ టు పుకెట్ వెళ్తాము. think I'm feeling hungry. Maybe we should grab some snacks before we head on to the boat. In the remote part of the world, ee island lo, and you can see there's a McDonald's and it seems pretty new. And there's a Burger King. Yeah. Go have some snacks. There's also a bagel place. This is what we got in 7-Eleven. Our bag is ready.